ఇండియన్ సిటిజన్స్ కి ఆధార్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో కాలేజ్ స్టూడెంట్స్ కి ఐడి కార్డ్ అంతే ఇంపార్టెంట్ అనమాట. ఆరన్ 10:30కి స్టార్ట్ చేసి స్పీచ్ అయితే 12:30కి ఎండ్ చేశారు. అయిపోవడం ఆలస్యం మనమైతే ఫుడ్ మీద దాడి చేయడానికి అయితే వచ్చేసాము. వీడియో అయితే ఫుడ్ ఏం పెట్టారో చూపిద్దామని చెప్పి తీశాను. కానీ తిన్న తర్వాత రియలైజ్ అయ్యాను చూపించకపోతేనే బాగుండని చెప్పి. పోయినసారి గూడూరు నారాయణలో ఒక ఈవెంట్ చేశారు. దాంట్లో పెట్టిన ఫుడ్ లో 1% కూడా లేదు. ఇదైతే నోరంతా పాడైపోయింది. అట్లే ఇంక చేసేది ఏముందని చెప్పి ఫుడ్ స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాము. నాకైతే ఈ పీచ్ మిఠాయి నచ్చింది, అందుకే ఒక పీచ్ మిఠాయి అయితే తీసుకున్నాను. మనం వీడియో తీసుకొని తినే లోపలికి ఈ పీచ్ మిఠాయి అయితే షుగర్ అయిపోయింది. ఇంత తిన్నాక ఊరికే ఉంటామా, తినింది అరిగేంత వరకు తిరిగాము. సోలో డాన్స్ పర్ఫార్మెన్స్లతో స్టార్ట్ చేసి గ్రూప్ డాన్సులు కూడా కవర్ చేశాము. మనమేంటి స్టేజ్ మీద వేయట్లేదని అనుకుంటున్నారా? స్టేజ్ పైనే ఉంటది చెప్పండి, ఎంజాయ్మెంట్ అంతా స్టేజ్ కిందే కదా. తర్వాత 3:30కి ఫ్లాష్ మాబ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ఫ్లాష్ మాబ్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ డాన్సింగ్ టుగెదర్ ఇన్ డిఫరెంట్ మ్యానర్ అన్నమాట. అంటే ఏంటో చెప్పమంటారా? ఎవరెట్టన్నా వేయండి కానీ సింక్ లో ఉండండి, అందరు కలిసి ఒకే సాంగ్ వేయాలి. ఇది ఫ్లాష్ మాబ్ అన్నమాట. ఊరికే చూస్తే సరిపోదమ్మా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి, చేసుకోండి.